ఈ సంక్రాంతి సందడి ఇందులో ఉన్న మూవీస్ గురించి అన్ని మూవీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా మెయిన్లీ రాయసాబ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా దాని తర్వాత అలానే వచ్చేసి ఈ మధ్యలోనే కొన్ని క్రికెట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో వీడియో మాత్రం చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో వీడియోని రాజధాని చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. Hey guys, what's up? Welcome back to our channel VIP's Officials 2026 first video. So అన్నిటికన్నా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి, మీ ఫ్యామిలీలో మీ అందరికీ, మీ లైఫ్లలో ఈ ఇయర్ మీకు మంచి హ్యాపీనెస్, మంచి హెల్త్, వెల్త్ అన్నీ మంచిగా ఉండాలనేసి అయితే కోరుకుంటూ సో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో గత కొన్ని రోజులుగా వీడియో రాలేదు, దానికోసం ఐఎమ్ సో సారీ, అపాలజైజ్ ఫర్ దాట్. ఇంకా మన అప్డేట్స్ మీదకి వెళ్ళిపోతే ఫస్ట్ క్రికెట్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ రోజు నుంచి WPL స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఇందులో ఫస్ట్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ, అదే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ నవీ ముంబైలో జరుగుతుంది. సో లెట్స్ సీ ఎట్టయితుందేమో. సో ఇంకా నెక్స్ట్ ఏందిరా అంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కోసం ఫస్ట్ ODI మ్యాచ్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. కానీ మూవీ మధ్యలో వచ్చే ఇంటర్వెల్ ఉంటుంది కదా, దానికన్నా తొందరగా అయితే టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. కేవలం 8 నిమిషాల్లో వచ్చేసి టికెట్స్ మొత్తం సోల్డ్ అయితే అయిపోయినాయి. సో ఇది మొత్తానికి. సో ఇంకా నెక్స్ట్ ఏందిరా అంటే తిలక్ వర్మ ఇంజురీ అయింది. సో దాంతో అతనికి ఏందిరా అంటే సర్జరీ కోసం వెళ్ళినాడంట. సో ఇతనికి వచ్చేసి 2 నుంచి 4 weeks లో ఫుల్లీ వచ్చేసి రికవర్ అయితే అవుతాడంట. సో మరి ఈ T20 వరల్డ్ కప్, ఈ సిరీస్ ఎలానో పోతుంది, న్యూజిలాండ్ సిరీస్. మరి T20 వరల్డ్ కప్ సంగతి ఏమో తెలియదు. సో మరి చూద్దాం, అప్పుడు దాకా క్యూర్ అయిపోయి రావాలనేసి అయితే కోరుకుంటున్నాను. సో ఎందుకురా అంటే ఇతను వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ మన స్క్వాడ్ లో, సో మన ప్లేయింగ్ 11 లో కూడా. సో ఇతను ఖచ్చితంగా రావాలనేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఏందిరా అంటే మన ముస్తఫిజుర్ రెహమాన్ కి మన KKR వాళ్ళు డ్రాప్అవుట్ అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసి IPL లో ముస్తఫిజుర్ రెహమాన్ ఆడుతూ కనబడ్డు. సో ఇంకా నెక్స్ట్ ఏందిరా అంటే శుభ్మన్ గిల్ BCCIకి రిక్వెస్ట్ చేసిందంట, ఏమని, టెస్ట్ మ్యాచెస్ అది హోమ్ మరియు అవే టెస్ట్ మ్యాచెస్ సిరీస్ ఏదైతే ఉంటుందో దానికన్నా 2 weeks ముందరనే ప్రిపరేటరీ క్యాంప్ అరేంజ్ చేయాలనేసి వచ్చేసి రిక్వెస్ట్ చేసిండంట. సో మరి చేస్తే మాత్రం మంచిదే, ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ పరిస్థితి మన ఇండియాది తెలిసిందే కదా. సో చేస్తే మాత్రం మంచిదే. సో లెట్స్ సీ చేస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు మెయిన్ ముద్ద మీదకి వచ్చేస్తే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ ఇండియాకి మేము రాము, ఇండియాలో T20 వరల్డ్ కప్ మ్యాచెస్ మేము ఆడము, మన మ్యాచెస్ ని కూడా శ్రీలంకకి షిఫ్ట్ చేయండి అనేసి ICCకి రిక్వెస్ట్ పెట్టారు. దానిని ఐసీసీ కొట్టి పడేసి, సో లేదు మీరు ఇండియాలో వచ్చి ఆడాలి, లేదంటే 2 points అపోజిట్ టీమ్కి ఇచ్చేయాలి, మీ పాయింట్స్ని అపోజిట్ టీమ్కి ఇచ్చేయాలి అనేసి వచ్చేసి చెప్పారని వార్తలు కన్ఫామ్ వచ్చిన తర్వాత క్లియర్గా మాట్లాడేసుకుందాం. సో గది మొత్తానికి క్రికెట్ అప్డేట్స్. ఇప్పుడు మన సంక్రాంతి సందడి గురించి మాట్లాడేసుకుంటే, ఈ వీడియో మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, ఫస్ట్ వచ్చేసి కౌంట్డౌన్ చేద్దాం. ఫస్ట్ 15 నుంచి 9th దాకా వద్దాం. ఫస్ట్ నారీ నడుము మురారికి U/A సర్టిఫికేట్ అయితే వచ్చిందంట, సెన్సార్ U/A సర్టిఫైడ్ అయితే వచ్చిందంట. నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ అయితే వచ్చింది, చాలా క్రేజీగా ఉంది అబ్బా. సో కంపారిటివ్లీ మనశంకర్ ప్రసాద్ గారు మరియు భర్త మాషలేక్ విజ్ఞప్తి నుంచి కూడా దీని గురించి మాట్లాడేసుకుందాం. కానీ ఈ 2 ట్రైలర్స్ కన్నా ఈ ట్రైలర్ నాకు మంచిగా అయితే అనిపించింది. సో మంచిగా నవ్వించడంలో కానీ అన్నిట్లో కూడా ఇట్స్ గుడ్ ట్రైలర్ అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఇది. సో ట్రైలర్ అయితే బాగుంది. సో మూవీకి పోతారా అంటే సుకృత్లకి లిస్టులకి పేరు కూడా తీసుకోండి. సో ఈ మూవీకి కూడా పోవాలనేసి అయితే మేమైతే ప్లాన్ చేస్తున్నాము. సో మరి లెట్స్ సీ గైస్. సో మిగతా మూవీస్కి అయితే మేమైతే వెళ్తున్నాం. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి, మూవీ రివ్యూస్ మీకైతే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది మొత్తానికి అనగానగా ఒక రాజు మూవీ ట్రైలర్ చాలా క్రేజీగా అయితే మీరు చూడకుంటే పోయి ఇంకేం చేస్తున్నారు అబ్బా, పోయి ఇప్పుడే చూసేయండి చెప్తా. నెక్స్ట్ వచ్చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన సుకృత్ గారి ఫేవరెట్ హీరో రవితేజ గారు, ఇతని మూవీకి అయితే మళ్ళా వస్తుంది. సో
చాలా తొందరగా వచ్చేసి మరొక మూవీతో అయితే మన రవితేజ గారు అయితే వస్తున్నారు. సో ట్రైలర్ ఎట్టుందిరా అంటే ఓకే నా ఫీలింగ్ అయితే కలిగింది, బాగుంది నా ఫీలింగ్, ఓకే కాదు బాగుంది నా ఫీలింగ్ అయితే కలిగింది మొత్తానికి అయితే ట్రైలర్లంతా. సో ట్రైలర్ ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్ గైస్ యాక్చువల్లీ. సో మరి మూవీ ఎట్టుందో చూద్దాం. ట్రైలర్ అంటూ బాగుంది. సో మరి మాస్ జాతర కూడా ఇలానే అన్నా నేను, ట్రైలర్ బాగుంది. సో మరి చూద్దాం, లెట్స్ సీ. అది యాక్చువల్లీ మాస్ జాతర మన సుకృత్ లక్కి చెప్పింది, నేను కాదు, నాకు సంబంధం లేదు గైస్. సో ఇది మాత్రం చెప్తున్నా, భర్త మాషలెక్తు విజ్ఞప్తికి ట్రైలర్ అయితే బాగుంది. సో మరి మూవీ చూసిన తర్వాత మాట్లాడేసుకుందాం దీని గురించి. ట్రైలర్ చూసింటే మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు, మన చిరుమామది, ఇటువైపు చిరుమామ అటువైపు వెంకీ మామ, సారీ వెంకీ మామ, చిరుమామ, అనిల్ మామ, ఇద్దరు మన వర్ణవి ఫేవరెట్స్ మామాస్. సో ఇద్దరైతే ఉంటారు. సో ఇక్కడ మన చిరంజీవి గారి మూవీ. సో ట్రైలర్ చూశాను, ట్రైలర్ ఎట్టుందిరా అంటే ఓకే గైస్, మరీ నా ఎక్స్పెక్టేషన్స్ అంటూ మ్యాచ్ కాలే, కానీ ఓకే నా ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే దీనికి ఇచ్చిన హైప్కి ఏదో చాలా క్రేజీగా ఉంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది అనేసి అయితే అనుకున్నాను, కానీ మరి ఆ లెవెల్కి లేదు, కానీ మంచి ఫీలింగ్ అయితే కలిగింది ట్రైలర్ చూసిన తర్వాత. ఇట్స్ అ గుడ్ ట్రైలర్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది మన యష్ గారి బర్త్డే సందర్భంగా. సో హ్యాపీ బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. సో ఇంకా ట్రైలర్ ఎట్లున్నారు అంటే బా సార్, మొత్తం మొత్తం ఏ సర్టిఫికేట్ సార్, మొత్తం అదే ఉంది. సో ఏ సర్టిఫైడ్ అనేది. సో ఎవరైనా ఫ్యామిలీతో చూడండి, టీజర్ కూడా ఫ్యామిలీలో ఇంటి ముందు ఇంట్లో కూర్చొని మాత్రం ప్లే చేయకండి. సో మీకంటూ ఖచ్చితంగా చెప్పు దెబ్బలు ఖాయమే, జస్ట్ జోకింగ్ గైస్. సో మంచిగా ఏ సర్టిఫైడ్ అయితే ఉంది. సో ఇంకా విజువల్స్ అంటూ హైలైట్ అయితే ఉన్నాయి. సో మూవీలో టీజర్ వచ్చేసి విజువల్స్ అంటూ హైలైట్ ఉన్నాయి. సో అండ్ అలానే వచ్చేసి ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఉంది. ఇది మొత్తం యూకే స్లాంగ్ నాకంటూ కనబడింది అందులో. సో గది మొత్తానికి నా ఫీలింగ్స్ ఈ ట్రైలర్ మీద. సో ఇప్పుడు వచ్చేసి మన జై డార్లింగ్ రాజా సాబ్ గిలి గిలి గో రాజా సాబ్ గురించి మాట్లాడేసుకుందామా? కానీ రాజా సాబ్ గురించి కొంచెం క్రేజీతో స్టార్ట్ చేద్దాం. ఈసారి మన ఈ వీడియోలో, మన ఈ ఛానల్లో ఒక కొత్త పర్సన్కి నేనైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. అది దేనికోసం అది తెలుసా? మన డార్లింగ్ మూవీ రాజా సాబ్ మూవీ ప్రివ్యూ కోసం అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. లెట్స్ బిగిన్. మన జక్కా గోపాల్ రెడ్డి ఆన్ ది స్క్రీన్ గైస్. సో గోపాల్ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫర్ ది ఫస్ట్ టైం మన గోపాల్ బ్రో వచ్చేసి నా ఛానల్ అయితే వస్తున్నాడు. సో ఇతను వచ్చేసి నాకు చాలా పాత ఫ్రెండ్. సో ఇప్పుడు దాకా మనతో కలిసి లేకుండే సో ఇప్పుడు మన హాస్టల్కి అయితే వచ్చిండు. సో అంటే మన రూమ్కి అయితే వచ్చిండు. సో వచ్చిన వెంటనే మేమేంద్ర అంటే మూవీకే ఇన్వైట్ చేసాం మేము యాక్చువల్లీ ఇతనికి. సో దానికోసం ఒక ప్రివ్యూ కూడా తీసుకుందాం, ఇతని ఫీలింగ్ ఏంది ఆ మూవీ గురించి అన్న ఒక ప్రివ్యూ తీసుకుందాం అని ప్లాన్ చేసాం ఇలా. సో గోపాల్ బ్రో చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఈ మూవీకి హైప్ మామూలుగా లేదండి. యాక్చువల్ గా అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటేనే దాదాపు 209 కోట్లు, 410 కోట్లు ఉంది. అదే బడ్జెట్ వచ్చేసి 410 కోట్లే. మామూలుగా ఇప్పుడు రీచ్ కావడానికి అసలుకి 209 కోట్లు. ఇది దాదాపు 1-2 days లో 209 కోట్లు వస్తే ఆటోమేటిక్ హిట్ అవుతున్నట్టే లెక్క. అయితే గత 5 సినిమాల నుంచి ఇది ప్రభాస్ కి మామూలు క్రేజ్ లేదు. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు అంతా కలుపుకుంటే 1350 కోట్లు ఇంచుమించు. అయితే ఈ దాదాపు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రభాస్ తో 3 హీరోయిన్లు ఎవరల్లో, ఇది మాలవిక మోహన్, ఇది రిదీప్ కుమార్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కాబట్టి, యాక్టర్స్ కాబట్టి దాదాపు నాకు తెలిసి 99% హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవునా? మరి ఇంత కాంపిటీషన్ లో వస్తుంది, ఇటువైపు చిరంజీవి ఉన్నాడు, ఇటువైపు మళ్ళా ప్రభాస్, ఇంకా దాని తర్వాత రవితేజ గారు, ఇంతమంది ఉన్న దాంట్లో ఇంత కాంపిటీషన్ లో మరి మీరు వీళ్ళు ఇచ్చిన హైప్ కి మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎన్ని రోజుల్లో మీరు హిట్ అవుతుంది అంటున్నారు, కానీ ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు అనేసి మీరైతే అనుకుంటున్నారు? కింద చెప్పండి. ఇప్పుడు ఇది ఒక 3 days డిఫరెంట్ ఉంది కదా. ఇది రిలీజ్ అవుతున్నది 9th. అవునవును. ఇది ఇంకోటి వచ్చేసి ఇది 12th వస్తుంది కదా. మణిశంకర్ వరప్రసాద్ గారు 9th, 10th, 11th
ఈ 3 days లోనే దాదాపు కవర్ చేస్తుందని అనుకుంటున్నాను నేను మేబీ. ఆ తర్వాత ఇప్పుడు కలెక్షన్ తగ్గినా పెద్ద ఇన్ఫాక్ట్ ఏం చూపొద్దు దానిపైన. మరి టీజర్ చూసిన తర్వాత, ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఈ మూడిట్లో కూడా మంచిగా నచ్చిన ట్రైలర్ ఏంది? ట్రైలర్ పెద్దగా నేను అదే చూడట్లేదు, కాకపోతే హైప్ని బట్టి చెప్తున్నాను నేను. అలానా? సాంగ్స్ విన్నారా? సాంగ్స్ కొంతవరకు ఉందా ఇది మొత్తానికి. సో మన గోపాల్ బ్రో అంటూ ఇది వచ్చేసి ఖచ్చితంగా ఒక 1 week లోపు, అంటే 3 days లో మంచిగా కవర్ చెయ్యొచ్చు అనేసి అయితే చెప్తున్నారు. సో మరి నా పర్స్పెక్టివ్ ఏంద్రా అంటే ఫుల్ గ్రాస్ 410 crores కావాలి కాబట్టి, సో గ్రాస్ కలెక్షన్స్ కూడా 1 week లో కొట్టేయచ్చు మేబీ. ఎందుకంటే దట్ ఈస్ ద డిపెండెంట్ ఆన్ ద టాక్ గైస్. యాక్చువల్లీ టాక్ మంచిగా వచ్చేసిందంటే పెద్ద సమస్యనే కాదు. సో మన డార్లింగ్ అంటూ 500-600 ఇట్ట కొడతాడు డార్లింగ్. మరి ఓవర్ అయిపోతుంది కదా, కానీ ఆ రియాలిటీ ఇదే. సో ఓవరేం కాదు ఇది, ఓవరేం కాదు, వాస్తవం అది కొడతాడు కాబట్టి. సో మేబీ టాక్ మంచిగా వస్తే కొట్టే అవకాశం ఉంది. సో నాకంటే యాజ్ అ డార్లింగ్ ఫ్యాన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. సో ఈ రోజు సాయంత్రం 9:30 నా టికెట్ ఉంది, కానీ ఎప్పుడెప్పుడు అవుతుంది రబ్బా టైం అన్న ఎక్సైట్మెంట్ అయితే నా లోపలైతే ఉంది. సో మరి లెట్స్ సీ గైస్ ఎట్టుంటుందేమో చూద్దాం. సో మూవీ అయితే ఈ మూవీ రన్ టైం 2 hours 55 minutes అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి ఇది U/A సర్టిఫైడ్ మూవీ. సో ఇంకా దాంతో దీన్ని టోటల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 410 crores గ్రాస్ అయితే అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి? మీ పర్స్పెక్టివ్ ఏంది? అండ్ ఫ్యాన్ షోస్ కి మీరు వెళ్ళినారా? ప్రీమియర్స్ కి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్, మీ ఒక రాయిని, మీ యొక్క పర్స్పెక్టివ్ ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యాన్ నంబర్స్, అండ్ సబ్స్క్రిప్షన్ చెప్పండి కొంచెం స్కిల్స్. గది గైస్ మొత్తానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యు ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs అఫీషియల్స్. బాయ్. చెప్పక బాయ్.